ఎస్, నేను గుడ్ మార్నింగ్ చెప్తాను, మీ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. వారి తర్వాత మీకు అవకాశం ఇస్తాను. కొంచెం సైజ్ తక్కువ ఉన్నారు, ఎవరి వాయిస్ లౌడ్గా ఉందో టెస్ట్ చేద్దాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్. ఫస్ట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్. మరి ఓకే, సైజ్ కదా మ్యాటర్, మ్యాటర్ సైజ్ కాదు, ఇక్కడ ఉండాలి సార్. మరి మనది ఎలా చూపిద్దామా? చూపిద్దామా? సరే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్వెలస్, సూపర్, ఎక్సలెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ teamwork business. Power Academy is united team, one team only. Yes, ఇప్పుడు మనందరం కలిసి రికార్డింగ్ చేస్తున్నాం. మనందరం కలిసి ఈ హాల్ అదిరిపోయేలాగా రికార్డింగ్ చేస్తున్నాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రెడీ? 1 2 3. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్, సూపర్. సో మీ ఎనర్జీ ఒకసారి క్లాప్కి ఇవ్వండి. అందరూ లౌడర్, బిగ్ లౌడర్, బిగ్ లౌడర్. అది పోవాలి ఇంకా నలుగురు రెండు కళ్ళు సరిపోతలేదు. ఓకే, కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అనుకోకుండా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, అంటే ఇన్ఫెక్షన్ కాదు, గొంతుపోయింది, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే, ఎస్. ఈరోజు వెస్టేజ్ ఇక్కడ ఉన్నట్టున్నది. ఎస్ అన్న, అవునా కదా? ఎందుకంటే వెస్టేజ్ లోగోతో ఉన్నాము, బ్లూ అండ్ గ్రీన్. కమాన్ ఫ్రెండ్స్, ఒకసారి గట్టిగా కాకుదాం. సూపర్, సూపర్. గ్రీన్ ఫర్ హెల్త్, గ్రీన్ ఆరోగ్యం కోసం, బ్లూ ఫర్ వెల్త్, బ్లూ ఆదాయం కోసం. హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ వెస్టేజ్. వెస్టేజ్లో వస్తే ఏమొస్తుంది అని అడిగితే, జీవితంలో మనకు ఏమి కావాలో ప్రధానంగా ఆ రెండు వస్తాయి. హెల్త్ అండ్ వెల్త్ మనందరికీ కావాలి. ఎస్ఆర్ మా ఫ్రెండ్స్. ఓకే, ఫాస్ట్గా అందరూ వచ్చేసి సీట్స్లో ఉండండి. అందరూ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. 2 రోజులు మన పవర్ అకాడమీకి పండుగ రోజులు. మార్చ్ 21, 22 మనకి ఇది పెద్ద ఫెస్టివల్. పవర్ అకాడమీ పవర్ క్యాంప్ అంటే ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర తెలంగాణ నుంచి ఇంతకుముందు విజయవాడ చేసేవాడు. ఫస్ట్ టైం మీ అందరి కమిట్మెంట్తో, మీ అందరి సత్తాతో, మీ అందరి కళతో, డ్రీమ్తో ఫస్ట్ టైం తెలంగాణలో, అది కూడా నల్గొండలో ఇంత కన్నుల పండుగ పవర్ క్యాంప్ జరగడానికి కారణమైన మీకు మన లీడర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా చాలా సంతోషమైన రోజు. మన బిజినెస్ ఎంత వేగంగా విస్తరిస్తుంది పవర్ అకాడమీ అండ్ వెస్టేజ్ అనేది మీరే ప్రూవ్ చేస్తున్నారు. ఈరోజు ఎస్, మన మోస్ట్ వాల్యుబుల్ చైనీస్ తీసుకోబోతున్నాం. ఓకే, నా తర్వాత మోస్ట్ వాల్యుబుల్. ఓకే, పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం ఒక మనిషిగా ఎలా ఆలోచన చేయాలి, మన మైండ్ని ఎలా సెట్ చేసుకోవాలి,
మన మైండ్ శక్తికే మన లైఫ్. మన మైండ్ ఏది తీసుకుంటే అదే మనం పెర్ఫామ్ చేస్తాం. మన మైండ్ ఏది నమ్మితే అదే మనం చూపిస్తాం. మనల్ని మనం ఎలా ఉండాలని మన కళ్ళ విజన్లో చూసుకుంటే అలాగే ఉంటాం. దాన్ని ఈరోజు ఒక వండర్ఫుల్ పర్సనాలిటీ మోటివేషన్ డెవలప్మెంట్ మోటివేషన్ ప్రోగ్రామ్ని ఇవ్వడానికి వెరీ డైనమిక్ ట్రైనర్ సిద్ధారాయణ సార్ వారికి ఒకసారి ఒక ట్రైనర్ ఎక్స్పర్ట్ ట్రైనర్ ద్వారా మోటివేషనల్ ట్రైనింగ్ చేపిస్తున్నాం మీకోసం. ఓకే, ఎంతమంది నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారండి? నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారా? థ్యాంక్ యూ. మీ అందరికీ స్వాగతం వెస్టేజ్లోకి, పవర్ అకాడమీలోకి. ఓకే, మీ అందరూ గ్రేట్ అండ్ హ్యాపీ లైఫ్ చేయాలని మీ అందరి సీనియర్ అప్లైగా టాప్ అప్లైగా మనసారా కోరుకుంటూ మనసారా మిమ్మల్ని విష్ చేస్తూ నా ప్రజెంటేషన్లో పెడుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, మొదటిగా నా చిన్న పరిచయం. రాజేష్ కలపాల నా పేరు. వెస్టేజ్లో 6 years దాటింది. 7th yearలోకి వచ్చాను. యూనివర్సల్ సౌండ్ డైరెక్టర్. ఓకే, మీ అందరి అభిమానంతో పవర్ అకాడమీని స్థాపించి నా బెస్ట్ ఫ్రెండ్ అవర్ గ్రేట్ లీడర్ నాగేంద్ర గారు నేను ఒక పాటగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఈ టీంని నిర్మిస్తూ పవర్ అకాడమీ ఈరోజు మన తెలంగాణ ఆంధ్రాలో అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందంటే నెక్స్ట్ మన లీడర్స్ గ్రేట్ లీడర్స్ ఈరోజు వారిని ఐపీఎల్ లీడర్స్ ఇండిపెండెంట్ పవర్ లీడర్స్గా నిర్మిస్తున్నాం. మనం ఈరోజు ఇంత బిగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి, గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రధాన కారణమైనటువంటి మా గ్రేట్ లీడర్, మా గ్రేట్ ఐపీఎల్ ఓకే తెలంగాణ టైగర్ ఎవరండి? ఎవరో చెప్పవచ్చు. మన గ్రేట్ ఉపేంద్ర గారికి నేను చూసా వారికి దగ్గర ఉన్నాడు కదా. ఇక్కడ లోకల్ లీడర్స్గా మెజారిటీ గ్యాదరింగ్ చేసుకుని గ్రాండ్ సక్సెస్ చేస్తున్న నెక్స్ట్ పవర్ ఐపీఎల్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ కిరణ్ బాలపన్న గారు, కవిత కిరణ్ బాలపన్న గారు, కిరణ్ గారు, మీ శ్రీమతి గారు ఎదురు చూస్తున్నారు సార్. కిరణ్ సార్, హలో కిరణ్ సార్, మిమ్మల్ని ఇక్కడ శ్రీలో సాధనగా ఆహ్వానిస్తున్నాం. Of course, great dancers. Probably stage మీద వస్తారు చేయించి మంచి పాటలు వాళ్ళ కోసం. ఓకేనా? ఈ 2 రోజులు మనం చాలా మోస్ట్ వాల్యుబుల్ నాలెడ్జ్ తీసుకుంటాం, బెస్ట్ యాటిట్యూడ్ తీసుకుంటాం, మంచి నైపుణ్యాలు డెవలప్ తీసుకుంటాం. ముఖ్యంగా తన్నుల కొద్ది పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటాం. ఓకే, ఆర్ యు రెడీ? వెరీ గుడ్, గ్రేట్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఈ పవర్ క్యాంప్ని ఓకే ఒక వాల్యుబుల్ టాపిక్తో స్టార్ట్ చేయబోతున్నాను. విజయవాడ కాదు, విజయవాడ దగ్గరలో ఒక విలేజ్లో కొన్ని పెరిగాను. ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్, ఆర్డినరీ ఫ్యామిలీ. నేను వెస్టేజ్లో ముందు డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్ రావడానికి ముందు ఒక 14 years 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే నా కెరీర్ అంతా కూడా ఈ నెట్వర్క్ మార్కెట్లోనే నిర్మితమైంది. ఈ రంగంలోకి వచ్చినప్పుడు నేను ఆర్టీసీ కండక్టర్గా ఉన్నాను, బస్ కండక్టర్గా. నాకు అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నారు, మా
స్టేజ్లో వచ్చాను నేను. చిన్న శాలరీ, నా స్టార్టింగ్ శాలరీ 2,200 రూపాయలు 98లో, 23 సంవత్సరాల క్రితం సంగతి. ఇప్పుడు మా బ్యాచ్ 30,000 శాలరీలో ఉన్నారు. అంటే 20 ఏళ్ళ సర్వీస్ చేసినా ఇంకా 30,000 జీతంలోనే ఉన్నారు. మీరు వెస్టేజ్లో ఒక 6 నెలలు కరెక్ట్గా చేస్తే 30,000 కాసేస్తారు మినిమం. ఓకే, మరి ఒక విలేజ్ నుంచి వచ్చి నేను ఇవాళ పవర్ అకాడమీ అనే ఒక మన టీంని ప్రారంభించిన వ్యక్తిగా నిర్మిస్తూ మన 2 రాష్ట్రాల అనేక ప్రాంతాల్లో ట్రైనింగ్ చేస్తూ, ఓకే, ఈరోజు ఒక టీంకి ఒక స్ఫూర్తిగా ఒక సిస్టమ్ని నిర్మించడంలో, ఒక డిసిప్లిన్ వేలో చేయడంలో నేను ఒక మంచి పాత్రలో ఉన్నానని చెప్పుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి నాకు ఎంతో సహకరిస్తున్న నా టీమేట్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నా లైఫ్ చేంజ్ చేసిన మై గ్రేట్ అప్లై మిస్టర్ రాజేష్ ఖన్నా గారు మధురై అండ్ వారి గ్రేట్ అప్లై మిస్టర్ బాలసుబ్రహ్మణ్య గారు కోయంబత్తూరు, వారిద్దరూ డీసీఏగా ఉన్నారు. రాజేష్ ఖన్నా గారు 7.5 లక్షల రూపాయలు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్య గారు 11 లక్షల రూపాయలు ఉన్నారు. ఈ ఇద్దరు బాలసుబ్రహ్మణ్య గారిని స్పాన్సర్ చేసిన, ఇన్వాల్వ్ చేసిన ద గ్రేట్ లెజెండరీ లీడర్ మిస్టర్ సుబ్బయ్య శెట్టి సార్ రేపు మార్నింగ్ మనకి గెస్ట్ స్పీకర్గా రాబోతున్నారు. ఆయన డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, నెలకి 35 లక్షల పైన. ఆయన అనగాబాబు నేనే కొంచెం పైకి కావాలి, చాలా పెద్ద వస్తున్నారు. రేపు ఆయన పనులు చేయబోతున్నారు. వారిని స్పాన్సర్ చేసి ఇన్వాల్వ్ చేసిన గ్రేట్ లీడర్ మిస్టర్ సిద్ధార్థ సింగ్ గారు ఆల్మోస్ట్ 1,20 లక్షల పైన, 1,20 లక్షలు నెలకి. ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు కొత్త వాళ్ళు సంవత్సరానిగా అడుగుతారు. మన లీడర్స్ ఇన్కమ్స్ని సంవత్సరానిగా అడుగుతారు, లేదంటే నెల కంటే ఒకసారి 30 వేసుకుంటారు. ఆశ్చర్యపోతారు. నేను కూడా ఫస్ట్లో అలానే అనుకునేవాడు. ఇది ఫారిన్లో వస్తే ఏమో ఇన్కమ్స్, మన ఇండియాలో ఎప్పుడు వస్తాయి అనుకున్నాం. మన వెస్టేజ్ పుణ్యాన్ని మనలాంటి ఆర్డినరీ పర్సన్స్ బిగ్ ఎర్నర్స్గా మారితే మనందరికీ రోల్ మోడల్గా ఎగ్జాంపుల్గా ఉన్న గ్రేట్ లీడర్ మిస్టర్ నాగేంద్ర గారు డబల్ క్రౌన్ డైరెక్టర్ లాస్ట్ మంత్ 7,18,000 రూపాయలు. సార్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇదే నా క్లాస్. ఓకే, పవర్ క్యాంప్ వస్తే ఈ 2 రోజులు అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫుల్ ఎనర్జీ తీసుకోవాలి, ఫుల్ ఎనర్జీ ఇవ్వాలి. సార్ నేను కొంచెం డీసెంట్ అండి, సైలెంట్గా కూర్చుంటానండి, ఓకే, నేను పెద్దగా మాట్లాడాను ఎవరితో అన్నానంటే కుదరదండి. ఒకవేళ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళనే డ్యాన్స్ చేపిస్తాను ఇక్కడ తీసుకొచ్చి. మీ ప్రిపేర్, మీ రెడీ, ఓకే. కాబట్టి ఫుల్ క్లాస్ ఇవ్వాలి, మీరైతే విజిట్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి డ్యాన్స్, ఓకే. ఆర్ యు రెడీ? ఓకే ఫ్రెండ్స్, రైట్. నా ప్రజెంటేషన్లో పెడతాను ఎందుకు మాట, ఓకే, అనేది ప్రజెంట్ చేయబోతున్నాను. ఒక్కసారి పీపీటీ స్టార్టింగ్. ఎస్, ఆర్టీసీ కండక్టర్గా ఉన్న రాజేష్ ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్. మా నాన్నగారికి, మా చుట్టాల్లో కొంతమంది నా క్లాస్కి తీస్తూ ఉండేవాడు. నేను ఓన్లీ సార్ 3 ఆడపిల్లలు, మా సిస్టర్స్. నన్ను మా పేరెంట్స్, మా చుట్టాలు బాగా చదువుతాడు, మంచి పొజిషన్కి వెళ్తాడు అనుకున్నారు. నేనేమో డైరెక్షన్ మార్చాను.
ఆ స్టైల్కి వెళ్ళినప్పుడు దాంతో నా కెరియర్ బ్యాక్ పెయిన్ వెనపడిపోయింది. నేను అదే సెక్టర్లో అలాంటి ఆలోచనతోనే ఉంటుంటే ఫ్రెండ్స్, ఇవాళ నేను రైట్ నా టికెట్ కట్టడంలో నా జీవితంలో ఏ మార్పు ఉండేది కాదు. నా ఆలోచనలో మార్పు తీసుకోవడం వల్ల ఈరోజు కొన్ని వేల మంది టీంకి అప్లైగా ఉంది. మన టీం ఇప్పటికే 1,20,000 మంది అయిపోయారు. ఆంధ్ర తెలంగాణలో అంత పెద్ద టీంకి అప్లైగా ఉన్నానంటే నాలో తీసుకున్న మార్పు. ఈరోజు మీకు నేను ఒక ఫ్రెండ్గా మీతో నా ఫీలింగ్ షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందరికీ వినిపిస్తుందా? అందరికీ వినిపిస్తుందా? కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, లేదా వెనకాల కొంచెం ఇబ్బంది ఉందా? ఇలా నేను ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ కొంచెం వినపడలేదా? థ్యాంక్ యూ. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే బిగ్ హాల్ కదా, నేను సాధారణంగా లౌడ్గానే మాట్లాడతాను. నాకు వాయిస్ ప్రాబ్లం ఉంటే ఇంకా చాలా బాగుండేది, బట్ కొంచెం సపోర్ట్ చేయండి. మిమ్మల్ని, మీరందరూ నా ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను, మారితేనే మారుతావు సోదరా, మారితేనే మారుతావు సోదరా. ఏం మారాలి, ఏం మారుతారు, ఓకే అనేది చూడండి. నేను ఆర్టీసీ కార్యక్రమంగా నా లైఫ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇవాళ ఒక యూనివర్సల్ ప్రోగ్రామ్, నెలకి 3.5 లక్షల ఆదాయం, హోండా సిటీ కార్ అచీవ్మెంట్, ఇప్పటికే ₹1,00,000 పైన అర్నింగ్, 12 ప్రపంచ దేశాల్లో చూసిన అనుభవం ఒక ఆర్డినరీ పర్సన్ రావడం జరిగిందంటే నేను తీసుకున్న మార్పు కారణం. ఆ మార్పు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి దీనిలోకి వెళ్ళే ముందు సార్ వీడియో ప్లే చేయండి. వీడియో ప్లీజ్. కాపీ చేసే ఉంటాడు. రాలేదు, కనెక్ట్ కావాలి. తీసుకున్నట్టయితే మారేది ఏంటంటే మీ లైఫ్, మన లైఫ్. నా లైఫ్ మారినట్టు మీ లైఫ్ గొప్పగా మారాలి. ఓకే, అది నా పక్కన ఉంది రాజేష్ గారు. ఎస్, ఒకప్పుడు రాజేష్
మేలు చేస్తే లోకమంతా మేలు కలిగేది. ఎస్, నేను అక్కడ నాగేంద్ర గారికి మేలు చేస్తే 1,00,000 మందికి మేలు కలిగింది. చూసారా? ఈరోజు నాగేంద్ర గారికి ఆంధ్ర తెలంగాణ అయిపోయి 100 మంది విదేశాలు అవుతున్నారు. మీకు వచ్చింది ఈరోజు అవకాశం. అందరూ మనసు పెట్టిన ఫ్రెండ్స్, అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు మన మనసుని తట్టి లేపే రోజు. మీరు రాసుకోవచ్చు మీ డైరీలో, ఈరోజు నా జీవితాన్ని మార్చిన రోజు. మీ ఆలోచన ఎప్పుడైతే మారుతుందో మీ లైఫ్ మారుతుంది. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యువర్ మైండ్ ఓపెన్స్, యువర్ లైఫ్ ఓపెన్. మీ ఆలోచనని ఓపెన్ చేస్తే, క్లోజ్ చేసుకుంటామా, నా లైఫ్ ఇంతే, నేను ఇంతే, నా అవకాశం ఇంతే, మా పేరెంట్స్ నాకు ఇంతవరకే ఉండలేదు, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకెవరు సపోర్ట్ చేసేవారు లేరు, నాకేది కలిసి రాదు, ఇలాంటి నెగటివ్ ఆలోచనలతో ఉండటం ద్వారా చాలా మందిని ఆర్డినరీ లైఫ్లో ఉన్నాం. ఈరోజు మన ఆలోచనని మార్చేసుకోవాలి. నా ప్రజెంటేషన్ అండ్ సార్ ప్రజెంటేషన్ ద్వారా మన ఆలోచనని మార్చేసుకోవాలి. ఏం చేంజ్ చేసుకుంటాం సార్? పీపీటీలో వెళ్ళండి సార్. పీపీటీ ఈ గ్రూప్లో ఎక్కడ ఉన్నాం? ఏ గ్రూప్లో ఉన్నాం? ఫస్ట్ పూర్ సెక్టర్. జనాన్ని ఫైనాన్షియల్గా డివైడ్ చేస్తే, అంటే ఏ సెక్టర్లో ఉన్నారని చూస్తే మనందరినీ వీటిలో ఉన్నాం. నెంబర్ 1 పూర్ 30% ఉన్నారు. బిలో మిడిల్ క్లాస్ 25% ఉన్నారు. మిడిల్ క్లాస్ ఇంకొక 25% ఉన్నారు. అబో మిడిల్ క్లాస్ 15% ఉన్నారు. ఓకే, ఆ 15%లో 10% ఉన్నారు. రిచ్ 4%, వెరీ రిచ్ 1% ఓన్లీ. 1% వెరీ రిచ్ ఉన్నారు. 70% సంబరాల దగ్గర ఉంది. 1% మాత్రమే ఉన్న వాళ్ళ దగ్గర 70% డబ్బులు ఉన్నాయి. మిగతా 99% ఓన్లీ 30% వాటా తీసుకుంటున్నారు. ఎందుకు? వై? ఇది ఈరోజు ప్రశ్న. మనం అర్థం చేసుకోవాలి. రూపాయల ఆదాయంలో ఉన్నారు వాళ్ళందరూ కూడేది 15,000 బిలో ఉన్నవారు. ఓకే, తర్వాత వాళ్ళని సింపుల్గా వాళ్ళకు వర్కర్స్ అని చెప్తాం. పని శ్రామికి, కష్టజీవుడు. ఓకే, బిలో మిడిల్ క్లాస్, దిగువ మనుషుల తరగతి, వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 25%. ప్రైవేట్ ఉద్యోగులుగా ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయీస్గా ఉన్నారు. చిన్న షాపులు పెట్టుకున్నారు. చిన్న సొంత వర్క్ చేసుకుని సంపాదించుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ బిలో మిడిల్ క్లాస్. ఓకే, వాళ్ళు ఉద్యోగ స్థాయిలో 40,000 ఆదాయం వరకు వాళ్ళు బిలో మిడిల్ క్లాస్. ఇవాళ 30,000 ఆదాయం అంటే పర్లేదు కాదనుకుంటే మనం చాలా పనిపడుతున్నాం అనుకో. 20,000-30,000 అంతే బిలో మిడిల్ క్లాస్. 40,000 నుంచి ₹1,00,000 వరకు మిడిల్ క్లాస్. 90,000 కాదు, 80,000 కాదు, గవర్నమెంట్ మిడిల్ క్లాస్. బడ్జెట్ కోసమే, నెల గడపడం కోసమే వాడు చేసేది. వాడు రుచి కాదు. ఓకే, తర్వాత ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్నవాడు అబవ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ లో ఉన్నారు. మిడిల్ క్లాస్ లో ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే కొంచెం వాళ్ళు జాబ్ స్థాయి బట్టి ఉంటుంది. ఆదాయం కంపెనీ ఓనర్స్, ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారు, వీళ్ళు 1%. ఇప్పుడు మనందరం ఐ థింక్ వెరీ రిచ్ 1% ఉన్నామనుకుంటాం. కరెక్టేనా? మనందరం 1% ఉన్నామంటున్నాం. నేను కరెక్టేనా? ఎక్కడ ఉన్నాం మనం? ఏ గ్రూప్లో ఉన్నాం? మన భవిష్యత్తుని మొహమాటం లేకుండా మేము చెప్తాం సార్ అనే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు. అమ్మ కాదు అడుగుతాను. నేను వాళ్ళకి మా ఫ్యామిలీ పూర్ బ్యాక్గ్రౌండ్ అనే వాళ్ళు చేస్తాను. పూర్ 15,000 ఆదాయం. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఏ సెక్టర్లో ఉంటారో చూసారు? పూర్, బిలో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్, రిచ్, వెరీ రిచ్.
ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో చూసాం, ఏ గ్రూప్ ఉన్నారో చూసాం. ఓకే, వై పీపుల్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫైనాన్షియల్ సెక్టర్స్? ఎందుకన్నారు? హూ విల్ ఫిక్స్ దేర్ ఫైనాన్షియల్ పొజిషన్? ఎవరు ఫిక్స్ చేశారు? మీరు ఈ పొజిషన్లోనే ఉండండి అని ఎవరైనా ఫిక్స్ చేశారండి? చేశారా? ఒకవేళ కొంచెం చేతికి వెళ్తే మనం మాటలు వింటాం. మహాకవి శ్రీశ్రీ గారు అంటాడు, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడనం పరాయణం. ఎస్, భగవంతుడు బలహీనతని ఎప్పుడూ అణచివేస్తూ ఉంటాడు. అందుకని పేదవాళ్ళుగానే ఉన్నారు అనేది ఇదివరకు రోజులు. ఇప్పుడు అలా అనాల్సిన అవసరం లేదు. పేదవాడికి అవకాశం లేదు అనడానికి లేదు. మిడిల్ క్లాస్ జీవితకాలం మిడిల్ క్లాస్ గానే ఉండాలని లేదు. ఓకే, ఎస్, వచ్చేద్దాం. Who will fix their question? Financial status is not a fixed status. Financial status fixed status కాదు. అది ఒక మైండ్ సెట్, టెంపరీ మైండ్ సెట్. సార్ చెప్తారు అబ్బాయి, పాస్ట్ ఇస్ పాస్ట్. మనం పాస్ట్ వదిలేస్తాం, గతం వదిలేస్తాం, గతం. Can we change our present position? మన ప్రజెంట్ పొజిషన్ని మార్చుకుందామా? ఇది మనం ఇప్పుడు చూద్దాం. ఏం కాదు, మన పొజిషన్ మార్చుకోవడానికి మనకు అవకాశం ఏంటి? ఆ మార్గం ఏంటి? ఆ మార్గం పేరేంటి? సామాన్యుని అసామాన్యుని చేయడానికి అవకాశం ఉన్న రంగం ఏంటి అని మనం ఆలోచిస్తే, స్టడీ చేస్తే చీకటిలో వెలుగు లేక మన కోసమే వచ్చిన గొప్ప అవకాశం. ఈరోజు ప్రపంచంలో కోట్లాది సామాన్యుల్ని అసామాన్యులుగా మారుస్తున్న ఒక రంగం. ఆ రంగం పేరే డైరెక్ట్ సేల్స్ అనే రంగంలో ఓకే, మనం గ్రేట్గా మన లైఫ్ని పూర్, బిలో మిడిల్ క్లాస్ నుంచి అబౌవ్ మిడిల్ క్లాస్ వరకు వెళ్ళొచ్చు ఫస్ట్. ఆ తర్వాత రిచ్ క్లాస్ వరకు వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది 2 రోజులు నేర్చుకుందాం. ఈ 2 రోజులు మన మైండ్ సెట్ మార్చుకుంటాం. ఓకే, ఆ టాపిక్ నేను షేర్ చేస్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు మారుతారు. ఒక గొంగళి పురుగును చూస్తే అది సీతాకోక చిలుకగా మారుతుంది కొన్ని రోజులు. ఒక రాయిని చూస్తే రాయిగా ఉన్నది అది శిల్పి చేతిలో పడి శిల్పంగా మారుతుంది. అందమైన శిల్పం. భగవంతుడు రూపాన్ని సంతరించుకుని పూజలందరూ అందించుకుంటారు. ఓకే, అలానే ఒక గ్రద్ద తన లైఫ్లో ఏ విధంగా మార్చుకుంటుంది? అందరూ మనసు పెట్టి వినాలి, అందరూ కాన్సన్ట్రేట్ చేసి వినాలి ఫ్రెండ్స్. సార్, ఒకసారి ఈగల్ స్టోరీ వీడియో అది డిస్ప్లే చేసి, ఈగల్ గ్రద్ద అందరికీ తెలుసు కదండి. ఈ గ్రద్ద తన లైఫ్ ఏ విధంగా, తన లైఫ్ అనుభవం ఎలా ఉండాలో చూడండి. గ్రద్ద బతికే సంవత్సరాలు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు బతికే గ్రద్ద 40 సంవత్సరాలు పూర్తి చేసేసరికి దాని లైఫ్లో ఒక భయంకరమైన ప్రశ్న వస్తుంది. చచ్చిపోవడం బతకడం అనే ప్రశ్న వస్తుంది. ఈ వీడియోలో చూద్దాం. డెబ్బై సంవత్సరాలు బతకాల్సిన గ్రద్ద 40 సంవత్సరాల వయసులో ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఏంటంటే అద్భుతంగా వేటాడే తన ముక్కు చాలి వేడి వేడకుండే గోడు, శక్తివంతమైన కాలి గోడు. ఆ వీడియోలో గ్రద్ద స్థితి ఏంటి అనేది
ఎక్స్ప్లెయిన్ చేశారు. 40 వచ్చేసరికి బలహీనమైపోయిందని, తన ఆహారాన్ని తానే సమకూర్చుకోలేదు, ఓకే, ఆ స్థితికి వచ్చింది. ఎందుకని? ముక్కు మెరుగు పెరిగిపోయింది, అది ఇంకా ముక్కుతో వేయగలిగే ఆహారాన్ని. తన కాలి గోడు బలహీనమైపోయి పట్టుకోలేదు. కొండల మీదకి వెళ్ళి గొర్రె పిల్లల్ని కూడా పట్టుకుని క్యాచ్ చేసి తీసుకెళ్ళి వేటాడి తినేస్తాయి. పెద్ద పెద్ద జంతువులు కూడా పెద్ద తినేస్తాయి, ఈగలు, డేగ. కానీ 40 వచ్చేసరికి ఫుడ్ తినే పరిస్థితి లేదు. అప్పుడేం చేయాలి? రెక్కలేమో ఈగలు ఎగబడేట, గోళ్ళేమో పట్టుకొని ఉంటా, ముఖ్యేమో ఆహారాన్ని తినే ఉంటా. అప్పుడు గ్రంథకి ఒకటే సొల్యూషన్. గ్రంథంలో ఉన్న ఒకటే సొల్యూషన్ ఏంటంటే అలానే ఉండి చచ్చిపోవడం. రెండిట్లో ఒక సొల్యూషన్. ఇంకో సొల్యూషన్ ఏంటంటే వాటిని పీకేసుకోవాలి, భయంకరంగా పీకేసుకోవాలి. పీక్కోవడం ఎలాగా? కొండ పైకి వెళ్ళి ఒక పంట రాయి మీద నిలబడి తన ముక్కుని గీరేస్తుంది, రాయి ముక్కు పీకేస్తుంది ఫస్ట్. దానికంటే ముందు ఈగలు పీకేస్తుంది. కష్టపడి రక్తం కారుతా ఉండాలి. ఈగలు పీకేస్తుంది, ముక్కుని పంటకు రాసేస్తుంది. ఓకే, తర్వాత ఆ గోల్డ్ కూడా పీకేసుకుంటుంది. ముందు గోల్డ్ ఈగలు పీకేసి ఫైనల్గా ముక్కుని పంటకు రాసేస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? 3 ఊడిపోతాయి. బలహీనమైనటువంటి చావుకు దగ్గరగా వచ్చిన గ్రంథం తయారవుతుంది. కానీ ఏం జరుగుతుంది? ఈకలు కొత్త ఈకలు వస్తాయి, ముక్కు కొత్త ముక్కు వస్తుంది, గోళ్ళు కొత్తగా వచ్చేస్తాయి, బ్రహ్మాండంగా కొత్తగా మళ్ళీ రీబిల్డ్ అయిపోతాయి. ఇక వాటితో సకలంగా ఎదుగుతుంది. వల్ల 30 సంవత్సరాల వరకు తిరిగి రెండో జన్మ చూసారా? ఒక గ్రద్దే ఎంత పెయిన్ పడి తన లైఫ్ని మార్చుకుంది. మీలో తల్లులు ఉన్నారు, నవమాసాలు ఎంత పెయిన్ పడి ఒక బిడ్డకి జన్మనిస్తారు. ఆ ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుంది. తన బిడ్డని చూసుకోవడానికి ఆ తల్లి ఎంత పెయిన్ వచ్చుకుంటుంది. ఓకే, ఒక గొంగళిలో సీతారామ చిలుక నరకానికి పెయిన్ పడుతుంది. లోపల పెయిన్ లేకుండా గెయిన్ లేదు ఫ్రెండ్స్. వితౌట్ పెయిన్ దేర్ ఈజ్ నో గెయిన్. అయితే ఇప్పుడు మీరు మార్పు తీసుకోవడానికి పెయిన్ అంటారు. ఇదే మార్పు. ఏంటా మార్పు? ఏం తీసుకుందాం? ఓకే, మనం ఈ పూర్ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి రిచ్ క్లాస్లోకి వెళ్ళాలి. ముందు ఎవరో మిడిల్ క్లాస్, మనం పూర్ ఇలా ఉన్నాం, ఈ పనులు చేసుకుంటా ఉన్నాం. రైతులుగా, శ్రామికులుగా, కార్మికులుగా, ఉద్యోగస్తులుగా ఇలా ఉన్నాం. చిన్న షాపులు మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఉన్నాం. మన జీవితం ఇదే. దేవుడు ఏమైనా రాసిపెట్టాడని. కానీ మనం మార్పు తీసుకుంటే ఓకే, మన మిడిల్ క్లాస్ లైఫ్, మన బిలో మిడిల్ క్లాస్ లైఫ్, పూర్ లైఫ్, ఒక చిన్న వెహికల్, చిన్న కారు లైఫ్, మనం మిడిల్ క్లాస్, బైక్, సైకిల్తో ఉండేవాడు ఉన్నాం. చూడండి మన లైఫ్ ఇలా ఉన్నాయి. అద్దెలలో, ఇరుకిరులలో, చాలా జీతాలతో, చాలా పెయిన్, పిల్లలకి ఫీజులు కట్టలేక, అమ్మ నాన్నకి వైద్యం చూపించలేక ఇలాంటి లైఫ్లో ఉన్నాం. ఓకే, మరి మనం అబవ్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ క్లాస్ కానీ మారాలంటే మన డ్రీమ్స్ ఇలా ఉన్నాయి. మన కళలు, మనం ఉండడానికి కూరే మిడిల్ క్లాస్, కానీ మన కళలు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. రిచ్ లైఫ్, అబ్బా క్వాలిటీ ఎడ్యుకేషన్, బెస్ట్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో పిల్లల్ని చదివించడం. ఓకే, రిచ్ పీపుల్ లైఫ్, మనకు కూడా అలాంటి లైఫ్ లేదు బాబు అనుకుంటాం. ఓకే, చూడండి, డ్రీమ్ హౌస్, బ్యూటిఫుల్ కార్స్,
లగ్జరీ లైఫ్, లగ్జరీ హౌస్. ఓకే, ఇవి ఫారిన్ టూర్స్, విదేశీయాలు. ఆ షిప్లో కూర్చుని సముద్రంలో ప్రయాణం చేస్తే ఎంత అద్భుతమైన ఫీలింగ్. కట్టల కట్టలు, సంచుల కట్టలు ఆదాయం వస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి లైఫ్ ఉంటుంది. ఆమె విదేశాలు చూడండి, ఫారిన్ టూర్స్ చూడండి, క్వాలిటీ లైఫ్. ఇలాంటి అబ్బా అవి చూసొస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఇలాంటి లైఫ్ నాకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. రిచ్ పీపుల్ లైఫ్ మరి మనకి సాధ్యమా? ఓకే, ఆ లైఫ్ మనకి సాధ్యమా? చూడండి, విమాన ప్రయాణం, మేఘాలలో తేలికొన్నది. ఓకే, పాట కాదు, మేఘాల పైన విమానం వెళ్తారు. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా? కిటికీ పక్కన కూర్చొని చూస్తూ ఉంటే నేను చూసాను. బికాస్ ఆఫ్ ఈ ఇండస్ట్రీ వల్ల ఇప్పటికి నేను 60 విమాన ప్రయాణాలు చేశాను. 16 లైఫ్. ఆ ఫీలింగ్ అది చూడండి. అలాంటి ఒక ప్లేస్లో, సముద్రం అలాంటి ప్లేస్లో మీరు స్టే చేస్తే ఒక 2-3 రోజులు ఎలాంటి అనుభూతులు ఉంటాయి, ఎంత అద్భుతమైన జీవితం అండి. అలాంటి బెలూన్లో మీరు ట్రావెల్ చేసి స్కైలో నుంచి నేల చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి అవకాశం మీకు ఎలా వస్తుంది? డైరెక్ట్ సర్వీస్ ద్వారా వస్తుంది. ఆ డైరెక్ట్ సర్వీస్లో నంబర్ 1 కంపెనీ వెస్టేజ్ ద్వారా వస్తుంది. డైరెక్ట్ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. ఇది ఆశామాషి అవకాశం కాదు. ఇది రిపోర్ట్ అండి, యాన్యువల్ రిపోర్ట్ నేను ఇస్తుంది కాదు. డైరెక్ట్ సర్వీస్ గురించి, మన ఇండస్ట్రీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మీరు వెబ్సైట్లో చూస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సర్వీస్ అసోసియేషన్ యాన్యువల్ రిపోర్ట్ అని కొడితే వస్తుంది. యాన్యువల్ రిపోర్ట్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సర్వీస్ అసోసియేషన్, WFDCCSA. ఓకే, చూద్దాం. ఆయన చైర్మన్, ఆయన మెసేజ్, పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా గ్రో అయిన ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సర్వీస్, మన ఇండస్ట్రీ. కరోనా వైరస్ ఇంకా డెవలప్ అయింది మన బిజినెస్. చూడండి, 170 దేశాల్లో డైరెక్ట్ సర్వీస్ లాగా 170 దేశాల్లో 62 డైరెక్ట్ సర్వీస్ అసోసియేషన్స్ ఉన్నాయి డిఫరెంట్గా. ఓకే, $155 బిలియన్. ఒక బిలియన్ అంటే 100 కోట్లు. ఒక బిలియన్ అంటే 100 కోట్లు అంటే 150 ఇంటూ 100 అంటే 18,000 కోట్లు ఇంటూ $100 హెచ్ వేసుకోండి. ఇంటూ 80 రూపాయలు వేసుకుంటే ఎంత? 70 చేయాలండి. కౌంట్ చేసుకోండి. 16 లక్షల కోట్ల పైన ఇండస్ట్రీ డైరెక్ట్ సర్వీస్. ఓకే, వై డైరెక్ట్ సర్వీస్? డైరెక్ట్ సర్వీస్ ఎందుకు మనం ఎందుకు మారాలి? దాంట్లో నేను జాబ్లో ఉన్నాను, డైరెక్ట్ సర్వీస్లో మారాలి. నేను షాప్ బిజినెస్లో ఉన్నాను, డైరెక్ట్ సర్వీస్లో ఎందుకు మారాలి? డైరెక్ట్ సర్వీస్ ఏమిస్తుందంటే, డియర్ ఫ్రెండ్స్, రిస్క్ లేని వ్యాపార అవకాశం ఇస్తుంది. రిస్క్ లేని వ్యాపార అవకాశం, పెట్టుబడి లేని వ్యాపార అవకాశం. మీ ఆదాయంలో ఎక్స్ట్రా ఇన్కమ్, అదనపు ఆదాయం. మీరు జాబ్లో, షాప్లో ఉంటే అప్పుడే మానేయండి, ఎస్టేట్ చేయడానికి మానేయండి, కొన్ని రోజులు కొనసాగించండి. దీనిలో ఒక పొజిషన్ వచ్చాక మనం ఫుల్ టైం రావాలి. ఓకే, ఎక్స్ట్రా ఇన్కమ్, ఫ్లెక్సిబిలిటీ. వర్కింగ్ అవర్స్లో మన ఇష్టం అండి. ఉదయమా, మార్నింగ్, మధ్యాహ్నమా, సాయంత్రం, మీ ఇష్టం. ఏ టైం అయితే ఆ టైం చేసుకోవచ్చు, కన్వీనియంట్. ఓకే, ట్రైనింగ్ ఉంటుంది. మీకు చక్కగా ట్రైనింగ్స్ ఇస్తారు, నాలెడ్జ్ ఇస్తారు, స్కిల్ డెవలప్ చేస్తారు. ఓకే, మనలో మార్పు తీసుకొచ్చి నాలెడ్జ్ ఇచ్చి చెయ్యి పట్టుకుని సక్సెస్ చేసే విధానం ఉంది ఇక్కడ. పెర్ఫార్మెన్స్, మన పెర్ఫార్మెన్స్కి అనేక రీతిలో ఫలితం. అందరికీ ఉండేది 10 రోజులు, అందరికీ రోజు ఉండేది 24 గంటలు. మరి నాగేంద్ర గారు నెలకి 7 లక్షలు ఎలా సంపాదిస్తున్నారు? ఉపేంద్ర గారు 3.5 లక్షలు ఎలా సంపాదిస్తున్నారు? అదే 10 గంటలు కదా. ఎస్, అదే డైరెక్ట్ సర్వీస్ కాన్సెప్ట్, అదే మెసేజ్ కాన్సెప్ట్.
మీరు ఒక్కరే పనిచేస్తే మీరు ఎప్పుడు ఆ జీవితంలో ఉండిపోతారు. మీ అండర్లో ఒక టీం పనిచేస్తుంటే మీరు మారుతారు. మీరు ఉద్యోగిగా ఉంటే మారరు. షాప్ బిజినెస్లో ఉంటే రిచ్లోకి రాలేదు. డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తే వస్తాం. ఓకే, ఆ అవకాశం ఉంది ఫ్రెండ్స్. మేము అందరం వచ్చాం. రైట్, చూడండి రిజల్ట్ చూడండి. అమెరికా సౌత్ అండ్ నార్త్ అమెరికా ఖండం డైరెక్ట్ సెల్లింగ్లో 32% వాటా ఉంది. ఆసియా 44% వాటా ఉంది. యూరోప్ 21% ఉంది. ఓకే, ఆఫ్రికా అంటే మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా ఓన్లీ 1%. మన ఆసియాలో 44% ఉందండి, 44%. అదేవిధంగా చేసేవాళ్ళు, వర్క్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ అలాంటి వాళ్ళు ఆసియాలో 57% ఉన్నారు. అమెరికా ఖండాల్లో 20, యూరోప్లో 12%, 28. అంటే ఆసియా లీడింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో గ్రోత్ సంవత్సరానికి చేసేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. 2016లో 113 మిలియన్ స్టాక్, తర్వాత 119, 122, ఇప్పటికీ 119 దాటింది. 2000లో ఇంకా ఎక్కువ. ఓకే, పీపుల్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు చూడండి. సర్వే అంటే ఎలా క్లియర్గా రిజల్ట్స్ రిపోర్ట్, ఇది సర్వే రిపోర్ట్ 2020 రిపోర్ట్. ఓకే, 35 నుంచి 44 ఏజ్లో ఉన్న వాళ్ళు 26% ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్లో. 45 నుంచి 54 వాళ్ళకి 25% ఉన్నారు. యంగ్స్టర్స్ 19% ఉన్నారు. 25 నుంచి 34. ఇంకా 18 నుంచి 24 అయితే 9%, 7% ఉన్నారు. ఓకే, అంటే యూత్ ఉన్నారు, ఏజ్లో ఉన్నారు. 55 పైన వాళ్ళు కూడా 23% మంది పనిచేస్తున్నారండి డైరెక్ట్ సెల్లింగ్లో. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది అందరి కోసం, ఏ ఒక్క గ్రూప్ కోసం కాదు, మీకోసం, నా కోసం. ఓకే, ఎస్, సేల్స్ ప్రోడక్ట్లో ఎక్కువగా ఏది ఎక్కువ జరుగుతుందంటే నంబర్ 1 వెల్నెస్, ఆరోగ్యం. ఆరోగ్యం ఉత్పత్తులు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయి. నంబర్ 2 పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ నంబర్ 2. అన్నీ ఉన్నాయి కానీ 2 హైయెస్ట్. ఓకే, ఇలా నేను రిపోర్ట్స్ చెప్పానండి. డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటి మనకి అనుకూలత? నో ఇన్వెస్ట్మెంట్, నో బాస్, నో స్ట్రెస్, గ్రోయింగ్ ఇన్కమ్. మీకు చక్కగా ఇన్కమ్ నెల నెల పెంచుకోవచ్చు, ఆదాయం నెల నెల పెంచుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్, మీరు కొంతకాలం పనిచేస్తే మీరు పని చేయకపోయిన ఆదాయం వస్తుంది. ఇప్పుడు నేను నాగేంద్ర గారు ఇంత పని చేసినా లేదా చేయకపోయిన ఆదాయం వస్తుంది. ఎందుకంటే అంత టీమ్స్ డెవలప్ అయిపోయింది. గ్రేట్ రికగ్నిషన్ రేపు చూస్తారు మీరు, ఎంత గ్రేట్ రికగ్నిషన్. ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తారు నాగేంద్ర సార్, మీరు ఇచ్చిన గౌరవం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆ అభిమానం పిల్లల నుంచి వస్తుంది, ఈ రంగంలో వస్తుంది. ఓకే, టైం ఫ్రీడమ్. ఇప్పుడు నాగేంద్ర గారు నేను ఇద్దరం ఆర్టీసీ ఎంప్లాయీస్ రిజైన్ చేస్తాం. ఇప్పుడు మా టైం మా చేతిలో ఉంది. మేము ఎవరికైనా ఆధారపడకూడదు, ఏ బాస్ ముందు చేయగలరు నిలబడకూడదు. ఇప్పుడు మా ముందే కొన్ని వందల మంది, వేల మంది ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ విష్ చేస్తారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత అభిమానంగా ఉంటారు. ఇది మనకి ఏ ఆఫీస్ అయితే రాదు. ఓకే, మన పెద్ద కళలన్నీ నెరవేర్చుకోవచ్చు. ఈ రంగంలో అన్ని కళలు నెరవేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేను నాగేంద్ర గారు, ఉపేంద్ర గారు ప్రీమియంగా పెంచాడిన ఆ కార్డు తీసుకునే స్థాయికి అతి త్వరలో వెళ్ళబోతున్నాం. మన వెనకాల అసలు వాటి గురించి మనం మాట్లాడుతున్న స్థాయి కాదు. 50 లక్షల 60 లక్షల కార్లు మనం కొనడం ఏంటంటే అసలు వాటిని చూడాలంటేనే మనం భయం. ఈ రంగం వల్ల ఆ స్థాయి మీకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు నమ్మితే మీకు వస్తుంది, మీరు మనసు పెడితే మీకు వస్తుంది. ఆ స్ఫూర్తి ఇవ్వడానికే ఈ ప్రోగ్రాం, ఆ నమ్మకం ఇవ్వడానికే ఈ ప్రోగ్రాం. మనసు పెట్టండి.
ఓకే, వరల్డ్ వైడ్ డైరెక్ట్ సేల్స్ చూసాం. డైరెక్ట్ సేల్స్ అంటే ఏంటి? డైరెక్ట్ సేల్స్ అంటే బయట మార్కెట్లో మనం పడుతున్న ప్రొడక్ట్స్ మధ్యవర్తుల ద్వారా వస్తుంది. వాడు తయారీలో 20% తయారు చేసేస్తారు, 20% లాభాలు కట్టుబెట్టుకుంటాడు, ఖర్చులు లాభాలు 40% కంపెనీకి, మధ్యవర్తులకి 40% కమిషన్స్, 20% యాడ్స్ పబ్లిసిటీ, సినిమా వాళ్ళ క్రికెట్ వాళ్ళ పబ్లిసిటీ, అవన్నీ మన దగ్గర పెడుతున్నారు ఎంఆర్పి. అది బయట పడుతున్న ప్రొడక్ట్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్, సత్తులు లక్షలు మార్కెట్ రేట్స్ ఈ మధ్య అలా వస్తుంది. అలా కోరుకుంటున్నాం మనం. వాడు తయారు చేసేది 100 రూపాయలు, మనకు అమ్మేది 100 రూపాయలు. మనం కొట్టుకుంటూనే ఉన్నాం, మనకు ₹1 లాభం లేదు. ఇప్పుడు మనం ఒక్క పని చేయగలిగితే మనకు డైరెక్ట్ సేల్స్లో వెస్టేజ్ ద్వారా ఏమి ఇస్తున్నారంటే ఆ మధ్యవర్తులు తీసేస్తారు. మన వెస్టేజ్లో మధ్యవర్తులు లేదు, యాడ్స్ లేదు, పబ్లిసిటీ లేదు, మన నోటి మాటే పబ్లిసిటీ. ఓకే, డైరెక్ట్ సేల్స్ మన ఇండియాలో చట్టబద్ధమైంది. దీనికి గైడ్ లైన్స్ ఇచ్చారు, ఇంకా పూర్తి చట్టాన్ని తయారు చేస్తుంది గవర్నమెంట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ప్రస్తుతం. మన వెస్టేజ్ నంబర్ 1 కంపెనీగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఎథికల్ గా పక్కాగా ఉన్న కంపెనీ. నో రెన్యువల్ ఫీ, నో రిజిస్ట్రేషన్ ఫీ, ఇంత కొనాలని రూల్ లేదు. ఎఫర్డబుల్, అందుబాటు ధరలో ఉన్న ప్రోడక్ట్స్, సామాన్యుడు వాడుకునే ప్రోడక్ట్స్, అద్భుతమైన క్వాలిటీ రిజల్ట్స్. అందుకే వాళ్ళ కోట్ల మంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఓకే, ఇవ్వండి 2019 మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్. మన తెలంగాణ ఫస్ట్ తీసుకుంటే గైడ్ లైన్స్ ఇచ్చింది, తర్వాత అన్ని వచ్చింది. ఓకే, ఇవ్వండి, మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన సర్టిఫికేట్ గైడ్ లైన్స్ ఇవ్వమని చెప్పేసి ఇచ్చామని చెప్పేసి. ఇంతకుసారి బాగుంది డైరెక్ట్ సేల్స్. వెస్టేజ్ ఏంటి? వెస్టేజ్ కంపెనీ యొక్క సక్సెస్ ఏంటి? వెస్టేజ్ కంపెనీ మనందరం గర్వపడే ఇండియన్ కంపెనీ. ఎక్కువ ఫారిన్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో, మన ఇండియన్ కంపెనీ, ప్యూర్ ఇండియన్ కంపెనీ, ప్యూర్ ఇండియన్ ప్రొడక్ట్స్. జూన్ 2వ తారీఖు 2004 స్టార్ట్ అయింది మన కంపెనీ వెస్టేజ్. మిస్టర్ గౌతమ్ పాలి గారు, ఎండి గారు, ఒకసారి క్లాస్ ఇవ్వండి సార్. ఇదిగోండి ఆ ముగ్గురు మన కంపెనీ ఎంపీస్, గౌతమ్ పాలి గారు, హనుమతీర్ గారు, దీపక్ సూద్ గారు. ఓకే, ఆ పక్కన ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ఎంపీగా ఎవరు? మీలాంటి సంస్థ, మనమే. ఇది మన వ్యాపారం. చూడండి, ఒక సామాన్యుడు ఎక్కడ తీసుకెళ్తుందో చూడండి. కంపెనీ తన పార్ట్నర్గా తీసుకెళ్తుంది, ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అయితే అవకాశాన్ని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఓకే, ఇప్పుడు మన కంపెనీ 16 సంవత్సరాలు పూర్తయిపోయి 17వ సంవత్సరం కూడా రేపు జూన్ 2 కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ 5 కోట్ల వ్యాపారం చేసింది, 5 crores. 2 ప్రొడక్ట్స్తో 2 ఆఫీసులతో స్టార్ట్ చేశారు, 6 డిస్ట్రిబ్యూటర్స్తో స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు 320 ప్రొడక్ట్స్ వచ్చేసాయి, 320+ ప్రొడక్ట్స్. ఓకే, 3,500 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, 45 పైన బ్రాంచెస్ ఉన్నాయి, కంపెనీ బ్రాంచెస్ 48 ఉన్నాయి. తర్వాత వెస్టేజ్లో ఇప్పుడు 2,20,00,000 మంది పైన డిస్ట్రిబ్యూటర్స్. 8 దేశాలకు విస్తరించింది మన కంపెనీ. లాస్ట్ ఇయర్ 2,300 కోట్ల టర్నోవర్ చేసింది. ఇప్పుడు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఈ టర్నోవర్ ఆల్రెడీ క్రాస్ చేసింది మన కంపెనీ లాస్ట్ ఇయర్. ఎప్పుడు కోవిడ్లో కూడా లాస్ట్ ఇయర్ టర్నోవర్ని క్రాస్ చేస్తున్న గ్రేట్ కంపెనీ వెస్టేజ్. ఇండియా నెంబర్ 1, వరల్డ్లో టాప్ 30వ స్థానంలో ఉన్న కంపెనీ 30th ర్యాంక్. అలాంటి గ్రేట్ వెస్టేజ్ కంపెనీలో మనం పార్ట్నర్గా ఉన్నాం. ఓకే, అది నా ముగ్గురు. వాళ్ళు మన కళల్ని సాకారం చేసే గొప్ప వ్యక్తులు.
భగవంతుడు మనకు ఇచ్చిన మన కోసం పంపిన దేవదూతలు వాడు. మ్యానుఫ్యాక్చరింగ్ తయారీగా చేస్తారు హిమాచల్ ప్రదేశ్లో బడ్డీ అనే ప్రాంతంలో మనకి పెద్ద R&D సెంటర్ 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో R&D సెంటర్ మనకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఓకే, చూడండి మరి మన వెస్టేజ్కి గ్రోత్ ఎలా వచ్చింది? ప్రతి సతత గ్రోత్ ఫస్ట్ నుంచి జాయిన్ అయిన నుంచి అన్నయ్య ఆడపిల్ల సత్యం లేదని ఆ మూమెంట్లో తెలవస్తుంది. ఆ ఇల్లు కట్టుకోవడమే నాకు లక్ష్యం అయ్యేదో అంటూ ఉండేది. ఎప్పుడు కనిపించిన హౌస్ తీసుకోవాలి. మొన్ననే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే 42 లక్షల రూపాయలు ఇప్పటికీ మన టీంలో 10 మంది కార్డు చేశారు. నవంబర్ నాటికి 100 మంది కార్డు తీసుకుపోతున్నారు. 100 మంది కార్డు. ఇప్పటికే మన టీంలో 15 మంది ₹1,00,000 పైన ఆదాయం ఉన్నారు. నవంబర్కి 100 మంది ₹1,00,000 పైన తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా ఫాలో అయ్యాలి. మీలో ఎంతమంది మిస్టేక్స్ 5 years కనుక అడగడానికి సిద్ధపడతారు? 5 years మీ లైఫ్ మారుతుంది ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజేష్ ఈజ్ నాట్ ఏ టాప్ ఆఫ్ లైన్ కాదు, మెంటర్ కాదు, మీ ఫ్రెండ్ నా జీవితం మార్పు చేసుకున్నాను. మీరు కూడా మార్పు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? ఈ ఎనర్జీని ఒక 5 మీరు ఎంతమంది 30 ఏళ్ళలో ఉన్నారు? 30 years లో యూత్. మీరు కనుక ఒక 5 ఏళ్ళు కష్టపడి నెలకు 5 లక్షలు పెంచి